హాయ్ ఫ్రెండ్స్. మనిషి అంత సైన్స్ని టెక్నాలజీని సంపాదించినా కూడా రాతి యుగం నుండి ఇప్పటి ఆధునిక మానవుడి వరకు మనిషిని కలవరపట్టే ప్రశ్నలు ఈ యూనివర్స్ అంటే విశ్వం ఎలా పుట్టింది, దీనిని ఎవరు క్రియేట్ చేశారు, ఒకవేళ హిందూ పురాణాల ప్రకారం దేవుడు విశ్వాన్ని సృష్టిస్తే ఆ దేవుడిని ఎవరు క్రియేట్ చేశారు, విశ్వం మొత్తం ఒక చిన్న బిందువు నుండి లేదా ఒక అణువు నుండి పుట్టడం సాధ్యమవుతుందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనిషిని క్యూరియస్గా మార్చేస్తాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టరీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే టాపిక్లోకి వస్తే ఈ విశ్వం ఎలా పుట్టింది అన్న ప్రశ్నకు సైన్స్ సింపుల్గా చెప్పే ఆన్సర్ బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ అంటే ఏమీ లేని శూన్యంలో ఒక చిన్న బిందువు ఏర్పడి అతి భారీ విస్ఫోటనం చెందటం వలన అందులోని పదార్థం అంటే మ్యాటర్ అనేది శూన్యం అంతటా వ్యాపించింది, ఇంకా అది వ్యాపిస్తూనే ఉందని అర్థం. అయితే ఈ విషయం వినగానే కలిగే మొదటి సందేహం, అంత చిన్న బిందువులో మన భూమి, సూర్యుడు, ఇన్ని కోట్ల నక్షత్రాలు ఎలా పడతాయి, ఇది నమ్మలేం, అబద్ధమని కొట్టిపారేస్తారు. అయితే ఇది సాధ్యం. ఒక మనిషికి, భూమికి లేదా గ్రహానికి, నక్షత్రానికి ఆకారాన్ని, పరిమాణాన్ని ఇచ్చేది దాని యొక్క ద్రవ్యరాశి అంటే మాస్. ఈ ద్రవ్యరాశి ఒక ఆబ్జెక్ట్కి ఎంత ఎక్కువ ఉంటే అది అంత భారీ పరిమాణంలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ సింగులారిటీ బిందువు దగ్గర ఎంత ద్రవ్యరాశి గల ఆబ్జెక్ట్ లేదా పదార్థమైనా కుంచుకుపోయి ఒక అణువులా మారిపోతుంది. అలా ఉన్న ఒక అణువు భారీ పేలుడు చెందటం వలన ఈ విశ్వం ఏర్పడిందని బిగ్ బ్యాంగ్ చెబుతుంది. అయితే ఇదే విషయాన్ని మన హిందూ పురాణాలకి అప్లై చేసి చూసినా కూడా అక్కడ కూడా విశ్వాన్ని క్రియేట్ చేసింది బ్రహ్మ అని, బ్రహ్మ విష్ణువు నాభి నుండి పుడతాడు అని, విష్ణువు శివుడు లేదా ఈశ్వరుడు అనే కాస్మిక్ గాడ్ నుండి అవతరిస్తాడని, చివరికి మళ్ళీ బ్రహ్మ విష్ణువులో కలిసిపోతాడు, విష్ణువు ఈశ్వరులో భాగమవుతాడని, అంటే ఇక్కడ ఈశ్వరుడు విష్ణువు సమానమేనని, వారి నుండే సమస్త విశ్వం పుడుతుందని, మళ్ళీ వారిలోనే అది నశిస్తుందని చెబుతాయి. ఇదే కాన్సెప్ట్ని మన బిగ్ బ్యాంగ్కి అప్లై చేసి చూస్తే ఇక్కడ ఆ సింగులారిటీ బిందువు ఈశ్వరుడు అయితే అందులో నుండి వ్యాప్తి చెందిన నెబులాస్ అంటే నక్షత్రాలకు జన్మనిచ్చే ధూళి మేఘాలు బ్రహ్మ అవుతాడు. అక్కడ నుండి గ్రహాలు పైన మనలాంటి తెలివైన జీవులు ఏర్పడతాయి. అలాగే ఈ విశ్వం వ్యాప్తి చెందుతూ ఒక చోట మళ్ళీ సింగులారిటీ అంటే ఏకకణ బిందువులో అంతరించిపోతుందని చెప్తాయి. అయితే ఈ విశ్వం మొత్తం బిగ్ బ్యాంగ్ నుండి పుడితే మరి ఈ బిగ్ బ్యాంగ్ ఎక్కడ జరిగింది అనే ప్రశ్నకు సమాధానం సైన్స్ కూడా ఊహించలేదు. దానికి సమాధానం ఒకేసారి బిగ్ బ్యాంగ్ అంతటా జరిగింది అని. ఎందుకంటే ఒక బిందువు నుండి ఈ విశ్వం సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అన్ని చోట్ల ఇది జరిగినట్టు అవుతుంది. అయితే ఒక పని జరగాలి అంటే దానికి ఒక బలం లేదా ఫోర్స్ అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ఈ విశ్వం ఇలా సమాంతరంగా వ్యాప్తి చెందడానికి, ఇంతలా వ్యాపించడానికి అక్కడ పనిచేసే ఫోర్స్ ఏంటి, ఈ విశ్వాన్ని లాగుతుంది ఏ ఫోర్స్, ఈ విశ్వం ఎక్కడి వరకు వ్యాప్తి చెందుతుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి సమాధానం నా ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. వాటిని మిస్ అవ్వకుండా ఉండకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీలానే సైన్స్ని, యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.